మతంలో ఉన్న గొప్ప వేదాలు ఉపనిషత్తులు ఒక పక్క ఉన్నాయి హిందూ మతంలో. భారతంలో చెప్పబడినటువంటి భారత రామాయణంలో చెప్పబడినటువంటి ధర్మాలు ఉన్నాయి. కానీ ఈ శూద్ర వర్ణం వలన అయితే వీళ్ళల్లోనే మరి ఇప్పుడు రెడ్లు కమ్మవారు వీళ్ళంతా ఎలా వచ్చారు మేడం? వీళ్ళంతా రాజ్యానికి ఇప్పుడు రాజ్యాధికారంలో ఉన్నారు వాళ్ళు. రెడ్లు కమ్మవారు కాపులు క్రమంగా ఇది ఏమైంది, వ్యాపారం చేసుకునేటప్పుడు వయస్సులకి తక్కువ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు వివాహ సంబంధాలు. జనం తక్కువైపోయారు. శూద్రవర్ణం పెరిగిపోయి వాళ్ళలో ఈ భూమిని అంతా వాళ్ళు వ్యవసాయం భూమి హెచ్చు పంటలోకి రావడం మొదలుపెట్టింది. వాళ్ళు ఏం చేశారంటే వ్యాపారం వాళ్ళకి చాలా సులభంగా డబ్బు సంపాదించే మార్గం వస్తు మార్పిడి. అందుకని వాళ్ళు మస్తు మార్పిడి వ్యాపారానికి మారిపోయి ఈ కష్టపడి పనిచేసే భూమిని అంతా దీని మీద అధికారాన్ని కష్టపడ్డాన్ని పంట పండించడాన్ని ఈ శూద్ర కులాల వదిలేసి ఆ కాపు కాచేవాళ్ళు కాపులు, కమతం కాల్చేవాళ్ళు కమ్మవారు, వీళ్ళందరి మీద కాస్త అధికారం చెలాయించేవాడు భూస్వామి రెడ్లు. ఇలాగా ఈ రకరకాల ఈ యొక్క భూస్వాములందరూ 3-4 కులాలుగా అయిపోయి వాళ్ళల్లో మళ్ళీ ఈ వృత్తి చేతి వృత్తులు చేసుకునేవారు. కమ్మర్లు కుమ్మర్లు, మరి నేత పని గొల్లవారు, పసుపు అంతా రకరకాలు, మరి చేప వేస్తవాళ్ళు, ఈ రకరకాలైనటువంటి కులాల వారు ఏర్పాటైపోయారు. వాళ్ళు చేసే వృత్తిని బట్టేసి వారికి అందరికన్నా తక్కువ వారు ఈ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు సమాజానికి అలాగే దూరంగా ఉంచబడ్డారు. వాళ్ళకి అది ఆరోగ్య కార్యకర్తలుగా సమాజానికి అత్యవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పని చేసేవారు ఆరోగ్య కార్యకర్తలు. వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. ఈ విధంగా ఈ చాతుర్వర్ణ ప్లస్ పంచములు అని వాళ్ళని పిలిచారు. ఈ వర్ణ వ్యవస్థ 2000 సంవత్సరాలుగా ఇలాగ జరుగుతుంది. 2025లో కూడా ఇలాగే ఉంది. ఇంకా దీని యొక్క ఛాయలు మనకి సమాజంలో కనిపిస్తున్నాయి. ఇలాగా శూద్రవర్ణం ఏర్పాటైంది. అయితే ఎంతో స్ట్రగుల్ చేసి ఆంగ్లేయులు వచ్చిన తర్వాత శూద్రులంతా చదువుకుని మరి పరిణితి చెంది వ్యవసాయం చేసి వ్యాపారం చేసి ఇండస్ట్రీస్ చేసి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యాధికారానికి వచ్చారు. ఇది హిస్టరీ.